హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ఈరోజు 10 to 15 మినిట్స్లోనే ఈజీగా అలాగే చాలా టేస్టీగా బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే మనకి ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా లంచ్ టైంకి మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఈ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 1/2 కేజీ బెండకాయలని ఇలా సన్నగా తరగాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ బెండకాయల్లో ఉన్న జిగురంతా పోవాలి. అలాగే బెండకాయలు కూడా కాస్త ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్లో మనకి బెండకాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసే వీడియో అనేది స్కిప్ అయిందండి. మీరు కారాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బెండకాయలు తీసి వేరొక ప్లేట్లోకి వేసి అదే ప్యాన్లో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఒక 3 కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఒక 3-4 కట్ చేసి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి, 1 కప్ అయితే సరిపోతాయి. ఇలా 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి పూర్తిగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి. కాస్త ఫ్రై అయితే సరిపోతాయండి. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కూడా ఇలా కలుపుకుంటే మనకి వాటర్లో వస్తుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కర్రీ అంతా కూడా కాస్త దగ్గర పడేదాకా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లో మనకి ఇలా దగ్గరగా అవుతుందండి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కాస్త వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో కానీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మీకు 10 to 15 మినిట్స్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎర్లీ మార్నింగ్ మనకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.